Well, hello guys, welcome to my channel Miss Mom na per Shalini Sikda and friends. Today I'm just doing a random vlog. So let's start with our day. నా డే స్టార్ట్ అవుతుంది with this special టీ అనే పిలుస్తాను లేదా హర్బల్ టీ అని అయినా చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చేసి నేను జీరా, సోంపు, అజ్వాయిన్, దాన్ని ఐ గెస్ తెలుగులో వాము కూడా అంటారు, కలాంజీ అండ్ కొంచెం అల్లం వేసుకుంటాను బికాజ్ ఐ హ్యావ్ కోల్డ్ ఇష్యూస్. సో లెట్స్ దీన్ని గ్యాస్ పైన పెట్టేశాను ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు ఇది ఉడికే లోపల ఐల్ కంప్లీట్ మై స్కిన్ కేర్ రొటీన్. లెట్స్ స్టార్ట్. ఏముంది, బేసికలీ ఐల్ గో విత్ ద టోనర్. దీన్ని ఇప్పటికీ 100 సార్లైనా నేను షేర్ చేసి ఉంటాను. బట్ ఏముంది, డైలీ రొటీన్లో కన్సిస్టెన్సీ ఈజ్ రియలీ ఇంపార్టెంట్, బట్ అదే మిస్ అయిపోతూ ఉంది. లైక్ రెగ్యులర్ బేసిస్లో చేయలేకపోతున్నా, బట్ మాయిశ్చరైజర్ తప్పనిసరి నేను అప్లై చేస్తున్నా. నెక్స్ట్ మాయిశ్చరైజర్, లిప్ బామ్, and we are done. ఆల్మోస్ట్ 8 o'clock అవుతుంది కాబట్టి నేను గబగబా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. అండ్ ఈరోజు నేను పోహా చేస్తున్నాను. ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసుకుందాము. అండ్ నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, నేనైతే ఎక్సర్సైజ్ ఈ మధ్య చేయటం లేదు. లైక్ చాలా రోజులు అయిపోయింది. రోజులేంటి, నెలలే అనుకోండి. ఆ జర్నీ అక్కడితో స్టాప్ అయింది చూడండి, స్టాప్ అయిపోయింది. బట్ ఎస్, డైట్ బ్యాలెన్స్డ్గా ఉండాలని మోస్ట్లీ నేను ట్రై చేస్తున్నాను. దాట్స్ వై ఐఎమ్ స్టిల్ లుకింగ్ లైక్ దిస్. ఓవర్ గెయిన్ అవ్వలేదు, ఇంకా హెవీగా గెయిన్ అవ్వలేదు వెయిట్, బట్ రెడ్యూస్ కూడా అవ్వడం లేదు. చాలా టైట్ షెడ్యూల్ అయిపోతా ఉంది. దేనికి నేను ఫోకస్ చేయలేకపోతున్నాను. It's just exhausting. మదర్హుడ్ ఈజ్ అ బ్యూటిఫుల్ జర్నీ అందరూ అంటారే కానీ దాని వెనకున్న ఎఫర్ట్స్ గురించి ఎవ్వరు పెద్దగా మాట్లాడుకోరు. ఇట్స్ రియలీ డిఫికల్ట్ గైస్. సో ఆడిపోయింది అండ్ ఐఎమ్ హ్యావింగ్ ఇట్. కొంచెం కలర్ అంత అపీలింగ్గా ఉండదు, బట్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్, అట్లీస్ట్ ఫర్ మై హెల్త్. ఆల్మోస్ట్ లంచ్ టైం అండ్ లంచ్ ప్రిపరేషన్ ఎప్పుడో స్టార్ట్ అయ్యి అమ్మ చాలా ఐటమ్స్ వచ్చేసి చేసేసింది. సో టుడే స్పెషల్ వచ్చేసి కందిపప్పు చేసింది అమ్మ. ఐ నో లైటింగ్ కొంచెం తేడా అయింది కదా, తేడా ఏం లేదు, కరెంటే లేదు మాకు. ఈరోజు సెకండ్ సాటర్డే కదా, సో దట్స్ వై ఈరోజు వచ్చేసి మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు, అందుకే పవర్ లేదు. ఆకుకూర, దీన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, రెడ్ కలర్లో ఉంటుంది ఆకులు, చాలా బాగుంటాయి. సో అతి రేర్గా కనబడుతుంది అది బజార్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆకుకూర కాడలు ఉంటాయి కదా, దాంతో కూడా ఒక కర్రీ చేసుకున్నాం. ఇదంతా వచ్చేసి మమ్మీ చేసింది. అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను మీతో చెప్తాను. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు కుక్ ఈజ్ దిస్. కట్ చేశాను కదా అరటి పువ్వు, అది చేస్తున్నాను నేను. సో లాస్ట్ టైం కూడా నేనే చేశాను, అప్పుడు చాలా బాగా వచ్చిందని. ఈసారి కూడా నేనే చేస్తున్నాను. సో దీన్ని ఆల్రెడీ నేను చాప్ చేసుకొని కొంచెం పసుపు పొడి పూసి పెట్టుకున్నాను అనమాట. డోంట్ వరీ, రెసిపీ అంతా షేర్ చేసి మీ బుర్ర తిననులే.
దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. ఇట్ వాజ్ అ ప్రిటీ హెక్టిక్ డే. అసలు కరెంట్ లేకుండా అయితే చాలా కష్టంగా ఉన్నింది. బట్ ఎవ్రీ సెకండ్ సాటర్డే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు కరెంట్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి అది మాకు తప్పదు. అండ్ ఈ ర్యాండమ్ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఇట్ అ లైక్. సో ఇన్ ఫ్యూచర్ ఐ కెన్ మేక్ మోర్. అండ్ మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్ మామ్. అండ్ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్.